నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత్ ను ట్రంప్ టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఒకవైపు భారత్ పై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు భారత్ పై విమర్శలు చేస్తూ ఉన్నాడు ట్రంప్ అసలు ఎప్పుడెప్పుడు ట్రంప్ మనని టార్గెట్ చేశాడు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను 2016 నుంచి 2020 మధ్య కాలంలో ట్రంప్ చాలా సార్లు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఇటీవల ఎన్నికల ర్యాలీలో మాట్లాడినప్పుడు కూడా చైనాలో ఏదైనా తయారు చేయాలనుకుంటే ఇక్కడే వాటిని తయారు చేసి అక్కడకు పంపమని వారు కోరుతారు తర్వాత వాటిపై 250% దిగుమతి సుంకం విధిస్తారు మేము దీన్ని చేయాలనుకోం తర్వాత మా దేశం వచ్చి ప్లాంట్ పెట్టమని వారే ఆహ్వానిస్తారు అప్పుడు ఇక్కడి కంపెనీలు అక్కడకు వెళ్ళిపోతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు దీని తర్వాత ట్రంప్ భారత్ గురించి ప్రస్తావించారు హార్లీ డేవిడ్సన్ విషయంలో భారత్ కూడా ఇలాగే చేసింది హార్లీ డేవిడ్సన్ తన బైకులను అక్కడ అమ్ముకోలేదు ఎందుకంటే వాటిపై భారత్ 200% దిగుమతి సుంకం విధించింది అని చెప్పుకొచ్చారు ట్రంప్ హార్లీ డేవిడ్సన్ ప్రపంచంలోనే చాలా పేరున్న 2-వీలర్ కంపెనీ ఈ కంపెనీ బైకుల ధరలన్నీ లక్షల రూపాయల్లోనే ఉంటాయి సూపర్ బైక్ గా పేరున్న ఇది బాగా డబ్బున్న వారి దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశంలో మీ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతుందని నేను హార్లీ డేవిడ్సన్ హెడ్ ను అడిగాను అంత బాగాలేదని సమాధానం వచ్చింది మనం ఎందుకు 200% దిగుమతి సుంకం చెల్లించాలి మనం బైకులు అమ్ముతాం వాళ్ళు మనపై భారీగా సుంకాలు విధిస్తారు అని ట్రంప్ అన్నారు 200% పన్నులు ఉంటే మీరు బైకులు అమ్మలేరు అని నేను వారికి చెప్పాను కానీ తమ దేశంలో ప్లాంటును ఏర్పాటు చేయాలని హార్లీ డేవిడ్సన్ ను భారత్ ఆహ్వానించింది ఆ కంపెనీ కూడా అక్కడికి వెళ్ళింది ఇప్పుడేమో వారు ఇలా వ్యవహరిస్తున్నారు నేను దీనికి భారత్దే బాధ్యత అనను ఇలా జరిగేందుకు అవకాశం ఇచ్చినందుకు నేనే బాధ్యత తీసుకుంటాను అన్నారు ఇకపై ఇలా జరగనివ్వబోనని స్పష్టం చేశారు ట్రంప్ అంటే భారత్కు పెట్టుబడులు రానివ్వను అని చెప్పి స్పష్టం చేశారు ట్రంప్ భారతదేశానికి అంటే చాలా దేశాలు కూడా భారత్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి అంటే అమెరికాకు వెళ్ళి అక్కడ మనం బానిసలుగా వర్క్ చేయాలి అదేవిధంగా వారి వస్తువులను ఇక్కడ మనము మార్కెట్ చేసుకోవాలి కానీ మనం దిగుమతి సుంకాలు విధించొద్దు అదేవిధంగా అక్కడి కంపెనీలు ఇక్కడికి వచ్చి పని చేయకూడదు అనేది ట్రంప్ భావనగా తెలుస్తుంది సో ఎన్నికల వేళ ట్రంప్ వ్యాఖ్యలైతే భారతీయులందరూ ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు దేశానికి పెట్టుబడులు తీసుకురావడంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటనలు చేస్తూ ఉంది కీలకంగా ఆకర్షణీయమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా కీలక అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో ట్రంప్ టెంపరితనం అనేది మరొకసారి భారత్నైతే కాస్త ఆవేదనకు గురిచేస్తుందని చెప్పాలి భారత్ అయితే దీనిపై తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేసింది సో ఏది ఏమైనా భారత్కు పెట్టుబడులు అయితే ఖచ్చితంగా వస్తాయి భారత విదేశాంగ విధానం అలా ఉంది దేశంలో మౌలిక వసతులు కూడా అద్భుతంగా ఉన్నాయి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న మనకు ట్రంప్ మాటలు మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ